వందనాలు. ఈ వీడియో చూడండి. అంతే కదా. ఈ మాట మీద ఏమనుకుంటావు అంటే నీ చాలా బైబిల్ కాలేజ్ బైబిల్ కాలేజ్ మించింది. 100 బైబిల్ కాలేజ్ పక్కపక్కన పెట్టి ఎంతో మన ఛానల్ చూస్తే అంత. అందరినీ విమర్శించే జాన్ పాల్ తనను తాను ఒకసారి పరిశీలన చేసుకోవడం మర్చిపోతా ఉన్నాడు. నాశనానికి ముందు గర్వం నడుచును. 100 బైబిల్ కాలేజెస్ ఇవ్వలేని ఇన్ఫర్మేషన్ నేను ఇస్తానంటున్న జాన్ పాల్ ఇది గర్వం కాదా? దిస్ ఈస్ అబౌట్ మిస్లీడింగ్ టుడేస్ యంగర్ జనరేషన్. ఇంకొద్ది రోజులు పోతే మీరు బైబిల్ కూడా చదవాల్సిన అవసరం లే, నన్ను వెంబడించండి, నా యూట్యూబ్ ఛానల్ వెంబడించండి, మీరు పరలోకం వెళ్ళిపోతారంటాడేమో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:18 మీలో ఎవడైనాను ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకునని ఎడల జ్ఞాని అగినట్లు వెర్రివాడు కావాలని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. మేల్కొల్పుతూనే ఉంటాం. ఈ వీడియో విన్నారు కదండి. ఈ రవీంద్రనాథ్ అతను మాట్లాడిన విషయాల్ని ఇప్పుడు ప్రస్తావిద్దాం. ఆయన ముందుగా అన్నది గర్వానికి నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అంటాడు. సొంత పైత్యం వల్ల గర్వం వస్తే అది నాశనానికి దారి తీస్తుంది. లేఖనంలో అతిశయపడితే అది నాశనానికి దారి తీయదు. అది గమనించాలి మొదటిగా. రెండవది కోట్ చేసింది 1 కొరింథీ 3:18. ఇది లోక జ్ఞానం గురించి మాట్లాడాడు. ఎవడైతే లోకంలో జ్ఞానాన్ని సంపాదించుకుని నేను జ్ఞాని అని అతిశయపడుతూ ఉన్నాడో ఆడు వెర్రివాడు. ఎవరైతే వాక్య జ్ఞానాన్ని సంపాదించుకుని ఉన్నాడో వాడు జ్ఞాని. కానీ లోక జ్ఞానం సంపాదించుకున్నవాడు ఏమనుకుంటాడంటే వాక్య జ్ఞానం సంపాదించుకున్నవాడు చూసి వెర్రివాడు అనుకుంటారు. ఆ విషయాన్ని పౌలు ప్రస్తావించడం జరిగింది ఇక్కడ. రవీంద్రనాథ్ మేలుకుంటూనే ఉండు.